కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైసీపీ చేసిన అభివృద్ధి పనులు మునుపెన్నడూ లేవని ఆ పార్టీ సీనియర్ నాయకులు సొడగం సూరిబాబు అన్నారు. రాష్ట్రంలో వైసీపీ చేసిన పాలన ఏ ప్రభుత్వం చేయలేదని, నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు వేయడం గమనార్హమని, ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలే రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబును గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాం కన్నబాబు గారికి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చేసిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ కూడా పార్టీలు చూడకుండా, మతాలు చూడకుండా, కులాలు చూడకుండా ప్రతి ఇంట్లో లబ్ధి చేకూర్తేనే నాకు ఓటేయండి అని అడిగి దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి గారు. అలాంటి నాయకుడి దగ్గర పనిచేయడం అంటే ప్రతి కార్యకర్తకు కూడా సంతృప్తికరంగా ఉంది. గతంలో జన్మభూమి కమిటీలను పెట్టి దోసుకోవడం అనే కార్యక్రమాన్ని పక్కన పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వాలంటరీ వ్యవస్థ తేవడం కారణం జన్మభూమి కమిటీలకు వచ్చిన తప్పు మనం చేయకూడదు అనే ఉద్దేశంతో వాలంటీర్లని, సచివాలయం వ్యవస్థని తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యం కావాలని గాంధీ గారు ఎప్పుడో పూర్వం కోరుకునేవారట. అలాంటి పరిపాలన తెచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ అవినీతి కానీ, ఎక్కడ పొరపాట్లు కానీ జరగకుండా పరిపాలన చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఇంట్లో లబ్ధి పొందున్నారు. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆడమనిషి మొన్న ఓటు అడగడానికి వెళ్ళేటప్పుడు ప్రతి ఆడమనిషి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందాను, నేను ఆయన పెట్టిన పథకం తీసుకున్నాను, నేను ప్రతి పథకం నాకు లబ్ధి చేకూరింది, నా పిల్లకి అమ్మఒడి వచ్చింది, నేను డోక్రాలో లబ్ధి పొందాను, చేయూతలో లబ్ధి పొందాను, ఇలాగ ప్రతి పథకంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ఏమనంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాను అని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ప్రతి ఆడమనిషి చెప్పడం జరిగింది. కొంతమంది జనసేన, టీడీపీ వాళ్ళు ఏదో అల్లర్లలో అయ్యో చుట్టించేసి మేమే గెలుస్తున్నామని అనుకుంటున్నారు తప్ప ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఖాయం. 9వ తారీఖుని వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. అలాగే మా కార్యకర్తలందరూ కూడా సంతృప్తిగా ఉన్నాం.